రైట్ ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి సుధీర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. సుధీర్ చెప్పండి, వైఎస్ఆర్ మరణంపై అయితే పవన్ కళ్యాణ్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? నిర్ణయం తీసుకున్నట్టు ఈ యొక్క 2024 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా తిరుపతి అభ్యర్థి ఏదైతే జనసేన కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థి ఉన్నాడు ఆర్ఎన్ శ్రీనివాస్ ఈయన తరఫున ప్రచారంగా అలాగే చేసుకోవచ్చు రోడ్ షో ప్రకారం ఈ యొక్క తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా రోడ్ షో చేపట్టడం జరిగింది. దీనికి సంబంధించి చూసుకున్నట్టయితే తిరుపతి నగరంలో సంచలన వ్యాఖ్యలు కూడా చేసినటువంటి పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా అందరూ ఇక నెటిజన్లు అంతా కూడా దీని గురించి పూర్తిగా విమర్శించేటువంటి పరిస్థితి ఎదుర్కొంది. ప్రచారంలో భాగంగా ఇప్పటి వరకు వైసీపీ చేస్తున్నటువంటి ఆగ్రహాలు కావచ్చు అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామనేటువంటి గొప్పలు చెప్పుకుంటున్నారనే నేపథ్యంలో ఆయన పలు రకాల వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం తిరుపతిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు అలాగే ఎమ్మెల్యే తనయుడైనటువంటి భూమన్ అభినయ్ రెడ్డి ప్రస్తుతం వైకాపా సంబంధించినటువంటి తిరుపతి అసెంబ్లీ అభ్యర్థిగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మీరు ఇద్దరి పైన కూడా పూర్తి స్థాయిలో విమర్శిస్తూ అటు తిరుమల వస్తున్నటువంటి ఏదైతే ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి దేవాలయం తిరుమల ఉందో తిరుమల పవిత్రతను పూర్తిగా భ్రష్టు పట్టించారనేటువంటి వ్యాఖ్యలు చేసినప్పటికీ దివంగత మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తిరుమలను గతంలో రెండుగా చేస్తానన్నటువంటి వ్యాఖ్యలు చేశారని చెప్పడంతో ఒకసారిగా ప్రజలు అలాగే అక్కడ వచ్చినటువంటి యొక్క రోడ్ షోకి వచ్చినటువంటి వారంతా కూడా పూర్తిగా ఆలోచించేటువంటి స్థితిగా అలాగే కొంతమంది దీనిపైన పూర్తి చర్చలు కావచ్చు విమర్శలు దారి తీసేటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ వెంటనే ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధి చేసేటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు ఈ యొక్క 5 ఏళ్ల పాటు వైసీపీ చేసినటువంటి పరిస్థితులు కావచ్చు అలాగే తిరుమల పుణ్యక్షేత్రాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించారని అలాగే అక్కడ వస్తున్నటువంటి భక్తులకు వసతులు కావచ్చు భోజనాల విషయంలో కావచ్చు ఆ నిత్యాన్నదానికి సంబంధించినటువంటి నాణ్యత లేకపోవడంతో దీనిపైన కూడా విమర్శలు చేసి ప్రతి మంగళవారం జనసేన గెలిచినట్లయితే అభ్యర్థి గెలిచినట్లయితే ప్రతి మంగళవారము స్థానికులకు దర్శన భాగ్యం కల్పిస్తామని స్వామివారికి ఏర్పాటు చేస్తామని అలాగే పూర్తిగా తిరుపతిని దైవత్వము పెంచి అలాగే ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి కావచ్చు స్వామివారికి సంబంధించినటువంటి నిధులను ఉండీలకే పరిమితం చేద్దామని వస్తున్నటువంటి భక్తుల కొరకు ఉపయోగించాలన్నటువంటి నేపథ్యంలో మాట్లాడటం జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వాలు టిడిడి సొమ్మునంతా కూడా తీసుకుని అటు అభివృద్ధి పేరిట భ్రష్టు పట్టిస్తున్నారు నేపథ్యంలో ఇవన్నీ కూడా వ్యాఖ్యలు చేసినప్పటికీ ఇటు ఈ యొక్క వ్యాఖ్య మాత్రం ఏదైతే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తిరుమల పవిత్రమైన పుణ్యక్షేత్రాన్ని రెండుగా చేస్తారన్నటువంటి కొండలను 7 కొండలను 2 కొండలు చేస్తారన్నటువంటి ఆ వ్యాఖ్యలు చేశారని చెప్పడంతో పూర్తిగా విమర్శలు తీసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి నెటిజన్లు అంతా కూడా దీని మీద పూర్తిగా కామెంట్స్ కావచ్చు విమర్శ కావచ్చు జరుగుతున్నాయి. థ్యాంక్ యూ సుధీర్.